నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వాళ్ళ ప్రమాణ స్వీకారాలు కూడా చేసి వర్కులు కూడా స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం మనం కుమ్మెరలో ఉన్నాం. కుమ్మెర ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా ఈ ఊరి గ్రామ ప్రజలు ఒక పర్సన్ ఎంచుకొని గ్రామ అభివృద్ధి కోసం ఎంతో పోరాడుతూ ఉంటారు. అన్నగారు ఉన్నారు. అన్నగారు ప్రస్తుతం ఎలా ఉంది, గతంలో ఎట్లుండే అనే విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. లాస్ట్ టైం కూడా పోటీ చేశారు. ఈసారి ప్రజలే చెప్తా ఉన్నారు మాకు ఈ పర్సన్ కావాలి అని చెప్పేసి మిమ్మల్ని ఎంచుకున్నారు. మరి గతంలో ఎట్లా ఉండే, ఈ 2 ఏళ్ల నుంచి ఎట్లా ఉంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? నేను కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఎందుకంటే ఆ పాత ఆయన చేసిన పనుల గురించి నేను ఇప్పటివరకు మాట్లాడలే. ఓకే, మనకు అవసరం లేదు. మనం ఏంటంటే ఉద్దేశం, మనం డెవలప్మెంట్ చేయాలి. మా నాన్న మంచి వ్యక్తి, మా నాయన పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు మొదలు పెట్టినాం. మనం ఇప్పుడు ఏదో కొద్దిగా తాండా ఉంది 10వ వార్డు అని, దాంట్లో గ్రౌండ్ కావాలంటే చేయించినాం. ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ కానీ, ఏ స్తంభాలు కానీ, ఎక్కడైనా ఈ 10 వార్డులలో మెయిన్ గా ఏ ప్రాబ్లం ఉన్నా కరెంటు వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాల్సిందే. ఇప్పుడు ఇమీడియట్ గానే చేయించను అనే వివరాలు. ఇంకెట్లంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎట్లుందంటే, నేను గ్రామ పంచాయతీ లేకపోతే కూర్చొని కుర్చీ లేదు, టేబుల్ లేదు. ఎక్కడ పోయినాయి అంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా ఉన్నాయి ఇవి, నేను వచ్చినప్పుడు ఉన్నాయి ఇవి, ఈ అన్ని అయిపోయినాక ఏమన్నా ఉండవా ఏదంటే నిధులు అంటే, ఏం లేదు, జీరో బ్యాలెన్స్, వాళ్ళకి జీతాలు పడితే డ్రా చేస్తున్నాడు, నాకు జీతం నా అకౌంట్ లో పడుతుంది అంటాడు ఆయన. వ్యవస్థ ఇట్లా ఉంది 2 ఏళ్ల సంది. అయినా ఆయన చేసిన అరాచకాలతో మనకు పని లేదు. ఆయన మస్తు చేసిండు, ఆయనకు తగిన బుద్ధి చెప్పిండ్రు జనాలు. మనను ఎన్నుకున్నారు, మనం ఆర్భాటంగా పని చేయాలి, మన పేరు గౌరవంగా నిలబెట్టుకోవాలనే ఉద్దేశం అంతే. ఆయన ఇప్పుడు మేము గుడికి ఇప్పుడు శివాలయం కాడ పని చేస్తున్నాం. టెంపుల్ చైర్మన్ నార్మల్ గా, నామినేటెడ్ గా, ఉత్తగా 2 సార్లు చేసినాం. మేము 2 సార్లకు అకౌంట్ పెట్టినాం, ఆ అమౌంట్ అక్కడ పెట్టినాం 10 మందిలో బాడేసి. అయితే వాళ్ళు ఏ సర్పంచ్ ఉన్నా చైర్మన్ అని చేసిండ్రు వాళ్ళు. ప్రస్తుత సర్పంచ్ లక్ష్మి అనుకో, మోహన్ రెడ్డి అనుకో, తిరుపతి రెడ్డి అనుకో, ఎవరు చేసినా ఏం వాళ్ళ 4 జనాల ఈ అకౌంట్ ఉంది, మేము జాతరకి ఖర్చు పెట్టినాం, ఇది బ్యాలెన్స్ ఉందని చూపాలి. ఇప్పటి వరకు మనం సర్పంచ్ కాకముందే సార్ గెలిచినాక మన చేతి తీసుకొని 2 ఇయర్స్ అంది వ్యవస్థ పనిచేసినాం. పనిచేసింది కాక అమౌంట్ కూడా ఖర్చు పోగా అక్కడ అమౌంట్ చూపించినాం 10 మందిలో. 2 ఇయర్స్ అంది 10 lakhs క్యాష్ ఉంది మన దగ్గర. ఇప్పుడు కూడా పని చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక సిమెంట్ కావాలని నిన్న పోయినాం ఎల్ఎన్టీ కంపెనీకి. ఆయన ఏమంటే 460 బస్తాలు లారీ దింపుకున్నాడు తిరుపతి రెడ్డి, ఆయన మీద కేసులు అయినట్టే. ఎక్కడ పోయినాయి సార్ అన్నాడు. అంటే ఇక్కడ పోయినది మనకు తెలియదు, మేము అడగనికి లేదు, మేము పని చేయనిప్పుడు ఇప్పుడు మాకు 50 బస్తాలు కావాలని తీసుకుపోరు సార్ అన్నాడు. పైకి పంపించినాడు. పని నడుస్తుంది, శివాలయం పని. జాతర ఫిబ్రవరిలో ఉంది కాబట్టి ఆర్భాటంగా ఈసారి మన సర్పంచ్ అయినందుకు, పోయినసారి నామినేటెడ్ చైర్మన్, ఇప్పుడు సర్పంచ్ అయినందుకు ఆర్భాటంగా టెంపుల్ కు ఏ వ్యవస్థ కాకుండా మోటార్లు అనుకో, లైట్ అనుకో, ఇతర సీసీ రోడ్ ఏర్పాటు చేస్తున్నాం. మెగా కంపెనీలు వేస్తున్నారు, మొదలేస్తున్నారు, ఇప్పుడే వాళ్ళు వేస్తున్నారు. పైన మేము చేస్తున్నాం శివాలయానికి పని. మేస్త్రి కూడా చెప్పినాం, ఇసుక పోయింది, సిమెంట్ పోతుంది, పని చేయడానికి తయారున్నాం. అన్ని పని చేసి మేము జనాలతోని మంచి పేరు తెచ్చుకుంటాం. ఆయన చేసిన పనులు ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాకు ఒక రోజు పడుతుంది అది చెప్పలేను. ఆయన చేసిన అరాచకాలకు మంది తగిన బుద్ధి చెప్పినారు, దానికి అనుకూలించి మనం పని చేస్తాం అంతే. ఆయనకున్న నెగిటివ్ తోనే మీకు మేము ఆయన డబ్బులు వచ్చి మేము ఒక 100 రూపాయలు ఓటేవని ఎవరికి ఇవ్వలే. ఎలక్షన్ ఖర్చు అంటే అందరితో పాటు పెట్టుకున్నాం, ఛార్జీలు అనుకో అవి అనుకో ఇచ్చినాం. ఒక 100 రూపాయలు ఇచ్చి ఓటేవని అడగలే. ఆయన 2000 3000 ఇచ్చిండు, ఓటేపించుకోండి. వేసినా కానీ మేము 400 వస్తాయి అనుకున్నాం, 700 వచ్చినాయి. మాకు 1000 దాకా. గ్రామంలో మరి మీకు మీ మీద ఇంతగానం ప్రేమ మీ ఊరి ప్రజలకు ఉంది, అసలు ఏం చూసి మీకు ఓట్లు వేసిరు అనుకోవచ్చు? మా నాయన వల్ల, ఆయన చేసిన అరాచకాలకు ఇబ్బంది పెట్టినందుకు, ఆయన మీద వ్యతిరేకత వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది 2 ఇయర్స్ అనేది చూపించినాం. పని ఏం చేస్తున్నాం అనేది జనరల్ గాని, బీసీ గాని, ఎస్సీ గాని 2 ఇయర్స్ అంది సార్ గెలిచినాక ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆర్భాటంగా మనం ఇప్పుడు ఎట్లుంటామో అప్పుడు 2 ఇయర్స్ అంది అట్లే ఉండి పని చేసినాం. మీరు అధికారంలో లేకున్నా అధికారం అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు గెలిచిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత, ఆయన ఊర్లో మీరు సర్పంచ్ కాదు కదా, అయినా కూడా గ్రామ ప్రజల కోసం మీరు పనులు ఈ 2 ఇయర్స్ నుంచి చేసుకుంటారు, ఆర్భాటంగా చేసినాం.
ఉమ్, 2 years అంది ఆర్భాటంగా ఏది కావాలన్నా ఏదో ఇప్పుడు వాళ్ళ కురువోళ్ళని పండుగ చేసాను మొన్న 4 స్తంభాలు కావాలంటే వెంకటాయని తురుకుతాడు ఉమ్, ఇప్పిస్తా తోలుకపోయినా ఇప్పించినాం ఉమ్, స్తంభాలు పండుగ అయితే సార్ కూడా వచ్చిపోయింది ఎమ్మెల్యే గారు ఉమ్, ఏది స్తంభాలు అవసరం ఉన్నా ఉమ్, రోడ్లు అవసరం ఉన్నా డ్రైన్లు అవసరం ఉన్నా అడిగినాం ఉమ్, కంపెనీలతో చేయించినాం ఇప్పుడు ఏదైనా ఫండ్స్ అయితే రాలేదు ఫండ్స్ ఇవ్వలేదు మాకు ఉమ్, ఇప్పుడు ఇస్తామంటారు ఫండ్స్ ఇస్తే ఊరిని ఇంకా ఎక్కువ డెవలప్ చేసి ఉమ్, ఆర్భాటంగా మంచి పేరు తెచ్చుకోనికి నేను సహకరిస్తున్నాను అంతే ఉమ్. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ ఇవి ఆ, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పడ్డాయా లేకుంటే గత recent- ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసిండ్రు ఉమ్, వేసినంటే ఎట్లా వేసిండ్రు మెగా కంపెనీ అని పెద్ద లిమిటెడ్ కంపెనీ ఉంది ఈడ ఉమ్, వాళ్ళు స్కూల్ కట్టిండ్రు ఉమ్, 2 కోట్లు కావచ్చు 3 అంటారు ఉమ్, 2 1.5 కోట్లు కావచ్చు స్కూల్ కట్టిండ్రు కంపెనీ ఉమ్, వాళ్ళు ఉమ్, రోడ్లు వేసిండ్రు 1 ఉమ్, కోటి రూపాయల దాకా రోడ్లు వేసిండ్రు వాళ్ళు ఉమ్, ఇంకా ఆయన చేసింది ఏం లేదు ఇంకా డ్రైనేజీలు గవి గివి చేసుకున్నాడు ఆయన ఉమ్, సింపుల్ గ్రామ పంచాయతీ ఫండ్స్ బట్టి ఉమ్, డ్రైనేజీలు చేసిన కంపెనీ వాళ్ళు మెటల్ తీసుకున్నాడు కంపెనీ వాళ్ళు తనే సిమెంట్ తీసుకున్నాడు ఉమ్, వాళ్ళు అన్ని డీటెయిల్స్ రాసి పెట్టిండ్రు మాకు ఉమ్, ఇచ్చిండ్రు సేమ్ మాకు ఎందుకు రాని అని చెప్పినాం ఉమ్, మాకు అట్లేం వద్దు ఉమ్, డెవలప్మెంట్ కొరకు ఏదైనా సహకరించండి ఉమ్, అని అంటే వాళ్ళు ఏమనంటే అప్పుడు కళ్ళ ఉండే ఇప్పుడు గట్టి ఉంది పొట్టు ఉంది అంటే అది ఎంత కాదు మాకు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే సహకరించాలని చెప్పినాం కంపెనీ ఉమ్. వాళ్ళకి గతంలో ఏం జరిగినాయి అనేదంతా మనకు సంబంధం లేదు. సంబంధం లేదు ప్రస్తుతం ఆయన ఎంతవరకు మీద అభివృద్ధి చేయాలా? వ్యతిరేకత చేయనీకే అది చేసిన ఇది చేసిన అన్నికే మస్తు 2 years అంది మస్తు మాట్లాడినాం ఉమ్, ఆ దేవుని పైసలు ఈ బొడ్రాయి పైసలు అని ఒక 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉమ్, ఇస్తే అయిపోయినాయి అంటాడు అయిపోయినాయి ఎట్లా లెక్క చెప్తురా అన్నాం ఉమ్, దాని మీద కేసు అయింది 420 అయింది అన్నీ అయింది ఆర్టిసిపేట్ తెచ్చుకున్నాడు అవన్నీ కేసులు ఉన్నాయి ఉమ్, ఆ కోర్టులో కేసుల ద్వారా చూసుకోవాలి ఇంకా మనం కొట్లాడాలంటే మనతో కాదు వాళ్ళేమో పని చేయకుండా కొట్లాడడానికి సిద్ధంగా ఉంటారు ఉమ్, నలుగురున్న ఉమ్, మన 150 మంది ఉన్నా మనం కొట్లాడడానికి మనం కొట్లాడితే కాదు కదా డెవలప్మెంట్ కాదు కదా ఉమ్. పని ముందు అభివృద్ధి పనులు కొట్లాడొద్దు చూసుకోవాలి కాబట్టి. మాట్లాడొద్దు దాని ఉమ్, గురించి అభివృద్ధి పనులకు ఉమ్, శ్రీకారం పెట్టాలి అభివృద్ధి పనులు చేయాలి ఉమ్, అంతే తప్ప నాకు నిర్ణయం వేరే లేదు ఉమ్. అంతే ఓకే, ఎమ్మెల్యే గారు ఆయన దగ్గర ఎంతో సన్నిహితంగా ఉంటారు, ఆయనతో పరిచయం కావచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నీకు ప్రత్యేకంగా ఈ ఊరికి కొన్ని నిధులు కావాలని చెప్పేసి ప్రతి ఊర్లో మేనిఫెస్టో అనేది ఉంటుంది, మనకి ఇది కావాలని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా అంటారు. మరి మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చి పంపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇస్తాడు మనం అడిగింది ఆయన కాదనేదే లేదు ఉమ్, జనాల అవసరాన్ని బట్టి ఏది కావాలన్నా ఆయన మనం లిస్ట్ రాసుకుపోయి ఆయన మొదలు పెట్టాల్సిందే మనకు మన మీద ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి చాలా అభిమానం ఉంది ఉమ్, ఆయన మనం ఏం చెప్పినా కాదనకుండా అన్ని ఉమ్, అభివృద్ధి కార్యక్రమాలు పని నాకు ఇయ్యనికే తయారు ఉండడు ఆయన ఉమ్, సుముఖంగా ఉన్నాడు ఉమ్, ఇప్పుడు ఫోన్ మాట్లాడినా ఉమ్. వేరే విషయం కొరకు అదే అదే. మాట్లాడినా నేను తయారుగానే ఉన్నాడు ఏదైనా సహకరిస్తాను నాకు నేను పని చేసి పెడతాను జనాలకు ఉమ్. అంత తప్ప వేరే ఏం లేదు. స్వల్ప సొంత ఆ, ఏదైనా స్వార్థపూరితమైనటువంటి లెక్కలు కానీ పూరితమైనటువంటి అభివృద్ధి కానీ ఏమాత్రం లేదంటారా? మన నుంచి అది అవతల వాళ్ళు ఫస్ట్ అదే అంటారు. అవతల వాళ్ళు చేసిండ్రు మనం వాళ్ళలాగా చేయాలంటే మనం ఉమ్, రేపు చేసిన రోజులు చేసినాక మనకు మంచి పేరు రావాలంటే మా నాయనకు మాకు మంచి పేరు రావాలంటే మంచి చేసిపోవాలి ఉమ్, వాళ్ళు తినరని మనం తింటే తినేది కాదు చేసేది కాదు ఉమ్, తినడానికి లేవు పని చేయడానికే తయారున్నాం మనం ఉమ్. దామోదర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఆ, రాజకీయంలో. సార్ సో నాకు 40 ఏళ్ళ సంది పరిచయం ఆ, ఎట్లా 40 ఎట్లా ఉంది ఆయన దగ్గర మీ పరిచయం కావచ్చు, మీ ఇద్దరి మధ్య చా ఎలాంటి స్నేహపూరితం ఉంది? చాలా మంచి మంచి సార్ ఆయన ఉమ్, నాకు ఇప్పుడు ఒక చిన్నది హాస్పిటల్ పని ఉంటే ఉమ్, ఆ, ఇప్పుడు చేసిన ఇప్పుడే ఒక్క నిమిషంలో మాట్లాడు నాకు ఎప్పుడైనా ఆ, ఫోన్ మాత్రం ఆపకుండా మాట్లాడతాడు మళ్ళా చేస్తామనేది ఉండదు ఉమ్, మాట్లాడతాడు సార్ ఉమ్, నిమిషాల మీద ఉమ్, ఎమ్మెల్యే గారికి ఒక్కసారి ఫస్ట్ చెప్పినా ఫోన్ ఉమ్, ఎత్తలేదు మళ్ళీ చేయలేదు మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు చేస్తామంటే చేస్తాం వద్దంటే ఊకుంటాం సార్ అని చెప్తే అట్లా మాట్లాడవద్దు నువ్వు అట్లా మాట్లాడవద్దని ఉమ్, నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నాడు ఉమ్, ఊరు డెవలపర్ గురించి పని చేయడానికి తయారుండా వాళ్ళతో కొట్టడానికి తయారుండా పని చేయడానికి తయారుండా అంతకు ఉమ్. మించి ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇక స్టేట్ విషయానికి వస్తే ఆ, రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, ఉమ్, నల్లమల్ల అడవి బిడ్డ ఉమ్, పేరు చెప్పుకుంటూ చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఉమ్. ఆయన గురించి చెప్పాలంటే రెండు విషయాలు, రెండు ముక్కలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పథకాలకు ఉమ్, రేవంత్ రెడ్డి చాలా తెలివిగలడు ఉమ్, రేవంత్ రెడ్డి ఉమ్, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్ల సంది ఒక్క ఇల్లు ఇయ్యలే ఉమ్, ఒక్క పెన్షన్ ఇయ్యలే ఉమ్, ఓ ఇప్పుడు 10 లక్షలు జీవిత మన ఆరోగ్యశ్రీ ఇచ్చిండ్రు ఉమ్, 10 లక్షల ఆరోగ్యశ్రీలో ఎప్పుడు లేదు ఉమ్, ఓ మనకు రుణమాఫీ అయింది ఉమ్, అన్ని కార్యక్రమాలు ఆయన కొద్దిగా స్పీడ్ కాకుండా బడ్జెట్ లోటు ఉంది కాబట్టి వాళ్ళంతా కాజేసారు కాబట్టి కొద్దిగా జమ చేసినట్టల్లా రైతు బంధు అనుకో రుణమాఫీ అనుకో ఉమ్, ఆయన చెప్పిన 6 పథకాలు ఆర్భాటంగా అమలు చేస్తాడు ఉమ్. నెక్స్ట్ సార్ కూడా ఆయన ఆర్భాటంగా ముఖ్యమంత్రి ఉంటాడు పక్కా పక్కా ఉంటాడు నెక్స్ట్ ఆయన్నే వస్తాడు పక్కా అనుకుంటున్నారా? ఆయన్నే వస్తాడు నేను చెప్తున్నా కదా ఉమ్, గవర్నమెంట్ ఉమ్, ఆయనకు కొద్దిగా ఆలోచన బాగుంది ఉమ్, కానీ కొద్దిగా బడ్జెట్ వల్ల కొద్దిగా వెనుకబడిపోయాడు
ఉమ్, పికప్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో పికప్ అవుతారు. ఉమ్, అన్ని ఆర్భాటంగా వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ పనులు చేస్తారు. ఉమ్, అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉమ్. అధికారం మళ్ళీ కూడా వస్తుంది. కానీ ఆయన భాష సరిగ్గా లేదు, రైతులు బాగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. స్క్రోలింగ్ కూడా మనం చాలా వీడియోలు చూస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? రైతులు అంటే కొద్దిగా ఏం చేస్తారంటే మన రైతులు ఉమ్, పంట వేసినాక అవసరం ఉన్నప్పుడే దేవులాడతారు. ఉమ్, కొద్దిగా ముందు ఉంటది కదా, యూరియా ప్రాబ్లం ఉమ్, ఉంది. ఇప్పుడు ఉమ్, ఉమ్, ప్రాబ్లం ఉందంటే ఇస్తూనే ఉండరు. కొద్ది నిదానంగా వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి నా టైం అయిపోయాయంటే ఉమ్, అది ఎట్లా వస్తుంది చెప్పు. అవసరం లేనప్పుడు యూరియా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకోరు. ఉమ్, మనోళ్ళతోనే అది ఉమ్, ఉంది. ఉమ్, ఇబ్బంది ఏం లేదు. లారీలు మన ఎమ్మెల్సీ గారు కూర్చొని మాట్లాడి, ఎమ్మెల్యే గారు మాట్లాడి లారీలు పంపిస్తుండ్రు. ఉమ్, ఇబ్బంది లేదు. అందరికీ సరఫరా అయింది. వాడు మొదలేసుకుని నాకు లేకపోయినా ఆత్రం తప్ప ఉమ్. వేరే ఏం లేదు. రైతులకు అందరికీ సహాయ సహకారాలు చేస్తాం. ఫైనల్ గా కుమ్మర గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటారు? మిమ్మల్ని ఎందుకంటే ఎంతో ఇష్టంతో గెలిపించుకున్నారు. ఇంకేం లేదు. వాళ్ళకి చెప్పేది ఒకటే. నేను ఉమ్, ఏంటంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ పని ఉన్నా నాకు చెప్పాలి. ఉమ్, నేను వాళ్ళని సహకరించాలి. ఉమ్, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారితో కొట్లాడి తీసుకురావాలి. డెవలప్మెంట్ పని చేయాలి అంతే. ఉమ్, ఇంకా ఏదున్నా పర్సనల్ ఉంటే నేను చెప్పిన నిన్న కూడా పర్సనల్ నువ్వు నాకు పంచాయతీ కొట్లాడంటే మీరు మాట్లాడుకోవాల్సిందే. నా దానికి వచ్చి ఉమ్, రాజకీయాలకు అతీతంగా ఉమ్, నేను వృద్ధొద్దు. ఉమ్. పార్టీలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతుంటే మీరు ఇద్దరు మాట్లాడుకోవాల్సింది. నా దానికి రావద్దని చెప్పిన నిన్న మొన్న గారు చెప్పిన. ఏది ఏమైనా గ్రామ ఏదేమైనా అభివృద్ధి గురించి అయితే అభివృద్ధి గురించి మాట్లాడదాం, లేదంటే మీకు వ్యక్తిగత విషయాలు ఏవైనా సరే మాకు సంబంధం మనకు లేదు. సంబంధం లేని చెప్పిన. ఒక 150 మంది ఉమ్, మనలో 50 మంది వాళ్ళు జమ అయితే ఉమ్, చెప్పిన ఇన్ని ఉమ్, చూడండి వెళ్ళిపోండి. ఉమ్, ఇంకోసారి వాళ్ళ తనకు మీరు తనకు వాళ్ళు పోవద్దు. ఉమ్. ఇది పార్టీ పరంగా కాదు. పార్టీల గురించి బయట మాట్లాడుకొని నా దగ్గర మాట్లాడొద్దు దయచేసి అని దండం పెట్టి తోలిచింది. ఈ ఊరికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి? ఆ, ఇండ్లు 33 ఇండ్లు వచ్చినాయి. 33. ఆ, ఊరు చూస్తేనేమో పెద్దగా ఉంది. 33 ఇండ్లు వస్తే 33 ఇండ్లకు గాను ఒక 8 మంది కట్టుకోలేదు. ఉమ్, 25 ఇండ్లు అయినాయి. 25 ఇండ్లకు గాను ఒక 3 ఏం చేశారంటే స్టార్టింగ్ లో ముగ్గు వస్తే ఉమ్, ఇప్పటికి 25 కట్టుకున్నారు. ఒక 3 కట్టుకోలేదు. వాళ్ళే కూడా హెల్త్ ఉంటే హౌసింగ్ తో మాట్లాడాను నేను. ఉమ్, కొద్దిగా క్యాప్చర్ తీయొద్దన్నారు సార్. ఉమ్, అది దానికి అతీతంగా పేమెంట్స్ వచ్చినాక తీయమన్నారు. ఉమ్, పేమెంట్స్ వచ్చినప్పుడే వాళ్ళకి సహకరించి పేమెంట్ పడేదాడితే వాళ్ళకు కూడా చేస్తారు సార్. నెక్స్ట్ కూడా సెకండ్ విడత అనేది కొద్దిగా ఆపమన్నారు. ఉమ్, పేమెంట్ లేదు. పేమెంట్ అడ్జస్ట్మెంట్ చూసి ఇంబడే ఇస్తారు ఉమ్, అని చెప్పాను హౌసింగ్ అయితే. ఉమ్, సారీ సార్ అని అన్నాడు. మీరు గట్టిగా మాట్లాడుకుని సార్ అని చెప్పాను నేను ఫోన్ ఉమ్, మాట్లాడి. ఉమ్, గట్టిగా మాట్లాడకండి. వాళ్ళకి వచ్చినవి వీళ్ళకి రాలేదంటే వాళ్ళు కట్టినప్పుడు వీళ్ళు కట్టలేదని చెప్తారు. వాళ్ళు ఉమ్, కట్టలేదంటే వీళ్ళు కొద్దిగా పరిస్థితి లేక కొద్దిగా వెనకబడిపోయినరు. ఉమ్, ఇక దాంట్లో కూడా పేమెంట్లో కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఇగో నా దాని ఒక 10 ఇండ్లు స్లాబ్లు పడాయి. ఉమ్, 10 ఇండ్లు స్లాబ్లు పడ్డాయి. ఉమ్, స్లాబ్లు పడి ఫినిషింగ్లు అయిపోయినాయి. ఒడ్డరోళ్ళని స్కూల్ కాడ కట్టుకున్నారు 3 ఇండ్లు. ఉమ్, ఆర్భాటంగా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. బిల్సుడంగా 1 by 1 వస్తున్నాయి. ఎంబడే అన్ని వాళ్ళు ఒకటి రెండోది పడేది, మూడోది కూడా పడేది. రేషన్ కార్డుల పరిస్థితి ఏంది మన ఊర్లో? రేషన్ కార్డులు అంటే ఇప్పుడు రేషన్ కార్డుల పరిస్థితి ఎట్లుందంటే మా తాన 90% ఉండయి. ఉమ్, ఒకవేళ పెట్టుకునేటోళ్ళు ఉంటే రేషన్ కార్డులు ఇస్తారు. కానీ దాని ప్రాసెస్ ఉమ్, వెంబడే చేస్తాం. దాని ఉమ్, ప్రాసెస్ వచ్చినప్పుడు అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు ఉమ్, సెక్రటరీ తన. ఉమ్, అవి ఆర్భాటంగా నెక్స్ట్ పెన్షన్లది కానీ ఉమ్, రేషన్ కార్డులది కానీ అన్ని ఉమ్, అభివృద్ధి పథకాలు ఉమ్, స్టార్ట్ అయితే అమ్మడే అందరికీ ఎన్నిక తయారుండదు. ఉమ్, వీడో పెన్షన్లు భర్త చనిపోతే భార్యలకు ఎంబడే 4-5 ఎంబడే వచ్చినాయి మాకు. ఉమ్, ఉమ్. ఎంబడే వచ్చినాయి. సో ఎవరికి ఆ, ఏ జరిగినా అందుబాటులో ఉంటున్నారు ఫైనల్ నేను గా. ఇంకా అందుబాటులోనే. ఇంకా ఎప్పుడైనా ఇప్పుడు కాదు సర్పంచ్ కాకతోనే నేను ఎక్కువ పని చేసిన. ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా పని చేయడానికి కొంచెం తయారున్నా. ఎక్కువ. అట్లా ఓకే. 2 ఇయర్స్ అంది ఆర్భాటంగా ఉమ్, ఊర్లోనే ఉమ్, ఆరుగంటలకు ఎప్పుడైనా మధ్యాహ్నం సాయంత్రం పోతే మళ్ళీ పొద్దునే రావడం. ఇవాళ 7 గంటలకు వచ్చాను నేను. 7 ఉమ్, గంటలకు రాత్రి 10:30కు పోయినా. ఉమ్, కొద్దిగా ఇట్లా ఉంది కాబట్టి అతను ఉమ్, ఒక్కడు ఉంటా మాకు ఇంటి అక్కడ హైదరాబాద్కి వెళ్ళడానికి మా మిస్సెస్ వాళ్ళు మా ఉమ్, కొడుకు పాప బాబు ఉంటుంది. కొద్దిగా ఉమ్, ఇబ్బంది అయిందని రాలేకపోతున్నారు కాబట్టి ఉమ్. నైట్లో 10:30 7 గంటలకు వచ్చి మళ్ళీ పని చూస్తున్నాడు. నా పని నేను చూస్తున్నాను ఆర్భాటంగా. ఓకే. రైట్. పార్టీలకి అతీతంగా ఏది చేసినా కూడా గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే నేను పోరాడతాను. వాటిని మాత్రమే పట్టించుకుంటాను. ఏ రాజకీయ కక్షలు ఉన్నా కూడా అది నా దగ్గరికి తీసుకురావద్దు. గతంలో ఏం జరిగిందో అది వదిలేయండి. ప్రస్తుతం ఏం జరగాలో అది ముందు చూపుతో మనం ముందరికి వెళ్ళాలని చెప్పేసి కటాకట్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఊరికి ఇలాంటి సర్పంచ్ ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా పార్టీలను తీసుకొచ్చి ఆ వాటి ఇష్యూల మీద మనం గొడవలు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అభివృద్ధి అనేది అక్కడే ఆగిపోతుంది, ముందుకెళ్ళదు ఏ ఊరైనా సరే. సో వీటన్నిటి దూరం పెట్టి అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఈ 2 ఏళ్ల నుంచి ఇంతగా చేశాను. నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇంకా నాకు కొంత ఎక్కువ బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా నా ఊరికి సహాకారాలు ఖచ్చితంగా నావి ఉంటాయి. ఏ అవసరం ఉన్నా కూడా
ఇక్కడ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. మనకు ఏ అవసరం ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి మనం తెచ్చుకునే హక్కు ఉంది. ప్లస్ తెస్తాము అని చెప్పేసి అంటా ఉన్నారు. రైట్ అన్న, మీ ఓకే విలువైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. చూస్తూనే థ్యాంక్ యూ ఉండండి జీటీవీ మీడియా. నమస్తే. ఓకే నమస్తే.